మనం చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూసేవాళ్ళం రోబోట్స్ వస్తాయి యుద్ధాలు చేస్తాయని. కానీ ఆ రోబోట్స్ సైలెంట్గా వచ్చి మన కంప్యూటర్స్లో దూరి మన కెరియర్స్ని డిలీట్ చేస్తాయని ఎవరూ ఊహించలేదు. మొన్నటి వరకు మనం అనుకున్నాం కంప్యూటర్ లేబర్ పని మాత్రమే చేస్తుంది, క్రియేటివిటీ మనిషిదే అని. కానీ ఇప్పుడు మిడ్ జర్నీ చిత్రాలు గీస్తుంది, సోరా సినిమాలు తీస్తుంది, డెవిన్ కోడింగ్ రాసేస్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షలు ఖర్చుపెట్టి చదివిన చదువు ఒక ఏఐ టూల్ ముందు చిన్నబోయేలా ఉంది. ఇది డెవలప్మెంటా లేక మన డిస్ట్రక్షనా? అసలు ఈ ఏఐ సునామీ నుంచి మనల్ని మనం కాపాడుకోగలమా? లెట్స్ డీకోడ్ ద డార్క్ రియాలిటీ. ఫ్రెండ్స్, ఇది భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు, జాగ్రత్తపరచడానికి చెప్తున్న నిజం. గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం దగ్గర 300 మిలియన్ జాబ్స్ ఏఐ వల్ల ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. ఇందులో మీ జాబ్ కూడా ఉండొచ్చా? ఇలాంటి క్రిటికల్ అప్డేట్స్, లైఫ్ చేంజింగ్ అనాలిసిస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే నాలెడ్జ్ ఒక్కటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధం. ఓకే, అసలు ఈ డేంజర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. హిస్టరీని ఒక్కసారి వెనక్కి తిప్పి చూద్దాం. 1900స్లో రోడ్స్ మీద గుర్రాలు, హార్సెస్ ఉండేవి. ట్రాన్స్పోర్టేషన్ అంతా వాటిదే రాజ్యం. హెన్రీ ఫోర్డ్ కార్ని తెచ్చప్పుడు గుర్రాలు ఏమనుకున్నాయి తెలుసా? ఈ యంత్రం మన పనిని ఇంకా ఈజీ చేస్తుంది అని. కానీ జరిగిందేంటి? కారు వచ్చాక గుర్రం పని ఈజీ అవ్వలేదు, గుర్రం అవసరమే లేకుండా పోయింది. ఇప్పుడు మనం చేస్తున్న తప్పు అదే. మనం అనుకుంటున్నాం ఏఐ మన టూల్ అని. కానీ ఏఐ మనల్ని హెల్ప్ చేయడానికి రాలేదు, మనల్ని రీప్లేస్ చేయడానికి వస్తుంది. ఎస్పెషలీ వైట్ కాలర్ జాబ్స్, రైటింగ్, డేటా ఎంట్రీ, అకౌంటింగ్, కోడింగ్ ఇవన్నీ రిస్క్ జోన్లో ఉన్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ 2 డేస్లో చేసే పనిని ఏఐ 2 మినిట్స్లో చేస్తుంటే ఏ కంపెనీ ఓనర్ మనిషిని హైర్ చేసుకుంటారు? అయితే మనం ఏం చేయాలి? చేతులెత్తేసేయాలా? నో, సొల్యూషన్ ఒక్కటే, అడాప్టబిలిటీ. గుర్తుపెట్టుకోండి, ఏఐ నెవర్ రీప్లేస్ హ్యూమన్స్, బట్ హ్యూమన్స్ యూజింగ్ ఏఐ విల్ రీప్లేస్ హ్యూమన్స్ నాట్ యూజింగ్ ఏఐ. మీరు రైటర్ అయితే ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడం నేర్చుకోండి. మీరు కోడర్ అయితే ఏఐ రాసిన కోడ్ని డీబగ్ చేయడం నేర్చుకోండి. ఏఐకి ఎమోషన్ లేదు, ఎంపతి లేదు, ఎథిక్స్ లేవు. మనిషిగా మనకున్న సూపర్ పవర్ అదే. మీ స్కిల్ని టెక్నికల్గా కాకుండా హ్యూమన్ సెంట్రిక్గా మార్చుకోండి. డోంట్ బీ అ మషీన్, బీ అ మాస్టర్ ఆఫ్ మషీన్స్. చివరిగా ఒక్క మాట, మనం పుట్టింది కేవలం ఉద్యోగాలు చేయడానికేనా? జీవితమంటే 9 to 5 లూప్ మాత్రమేనా? ఒకవేళ రేపు ఏఐ అన్ని పనులు చేసేసి మనకు పని లేకుండా పోతే అప్పుడు మనిషి విలువ ఏంటి? బహుశా ఈ ఏఐ రెవల్యూషన్ మనల్ని మనిషిగా ఉండడమంటే ఏంటి అని మళ్లీ ప్రశ్నించుకునేలా చేస్తుందేమో. పని లేకపోతే మీరెవరు? థింక్ అబౌట్ ఇట్. కమెంట్ యువర్ థాట్స్ బిలో. Until next time, this is your host signing off. Stay curious,